హాయ్, వెల్కమ్ టు వికే టాక్స్. సోషల్ మీడియాలో ముఖ్యంగా ఫేస్బుక్లో గత 4-5 రోజుల నుంచి ఒక వ్యక్తి పేరు బాగా వినిపిస్తుంది. అది ఒక సంఘానికి చెందినటువంటి ఒక దళిత లీడర్, ఒక కులానికి నాయకత్వం వహిస్తున్నటువంటి వ్యక్తి. ఏ రాజకీయ పార్టీ అధికారంలోకి వస్తుందంటే ఆ రాజకీయ పార్టీకి కొమ్ముగాస్తూ పబ్బం గడుపుకుంటూ కులానికి ఏదో చేస్తున్నాము, కులం కోసమే మా సంస్థ ఉంది, కులం కోసమే నా జీవితాన్ని త్యాగం చేశారు, కులం కోసమే నా సంస్థలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా జీవితాన్ని దారబోస్తున్నారు అని చెప్పుకుంటూ గడిచిన 10-12 సంవత్సరాల నుంచి సుమారుగా వాళ్ళు ఆంధ్ర తెలంగాణలో ఈ సంస్థ ద్వారా పోతున్నారు. ఆ సంస్థ పేరే సమతా సైనిక్ దళ్, SSD. అంటే సమతా సైనిక్ దళ్ అని చెప్పేసి ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలి. అతని మనుషులు అంబేద్కర్ గారు పెట్టినటువంటి మాతృ సంస్థని ఇక్కడ మేము పెట్టామని చెప్పేసి అని అంటాడు. కానీ గమనించాల్సింది ఏంటంటే ఈ సమతా సైనిక్ దళ్కి ముందు ఒక తోక ఉంటుంది, సౌత్ ఇండియా సమతా సైనిక్ దళ్ అని. అంబేద్కర్ గారు పెట్టిన సమస్య అయితే కనుక మళ్ళీ సౌత్ ఇండియా అనేది ఎందుకు రావాలి? వీళ్ళు ఆ పేరుని వాడుకుంటూ యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడ పెట్టకూడదు కాబట్టి దానికి ముందు సౌత్ ఇండియా సమతా సైనిక్ దళ్ అని చెప్పి ఒక కొత్త పేరు ఒకటి పెట్టుకొచ్చి ఒక కొత్త సంస్థని ఇక్కడ రిజిస్టర్ చేసి 2012-13 టైం నుంచి వాళ్ళు ఇక్కడ కార్యకలాపాలు మొదలు పెడుతున్నారు, చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలో చాలా గొడవలైనవి, చాలా రాజకీయాలు చేశారు వీళ్ళు. కులాన్ని అడ్డం పెట్టుకొని కులాన్ని ఎలా వాడుకోవాలో, ఎంతవరకు వాడుకోవాలో ఈ రాజకీయ పార్టీల దగ్గర అప్పనంగా తాకట్టు పెట్టి, అంటే వాళ్ళ స్వలాభం కోసం తప్ప వాళ్ళు చెప్పే ఆ కులానికి ఒక్క పైసా కూడా ఉపయోగపడే పని అయితే ఒకటి చేయలేదు వీళ్ళు ఇంతవరకు. అంటే 2019కు ముందు టీడీపీతో ఏదో గొడవైందని చెప్పి, ఆగిరిపల్లి విషయంలో గొడవైందని చెప్పి, అసలు టీడీపీ అంటే దళితులకు వ్యతిరేకం, దళితుల్ని నాశనం చేస్తుంది టీడీపీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అని చెప్పి ఆ రోజు రోడ్లెక్కి రచ్చరచ్చ చేశారు. 2019 వచ్చేసరికి వైసీపీ భుజాన్ని వేసుకున్నారు. వైసీపీ భుజాన్ని వేసుకుని వైసీపీ వస్తేనే ఇక్కడ మాలలకి రక్షణ ఉంటుంది, లేకపోతే అది ఇదని చెప్పి చెప్పుకొచ్చి ఓ ప్యాకేజ్ మాట్లాడుకున్నారు. జరుగుతున్న పరిస్థితులను బట్టి కారణాల వల్ల ఏదైనా కానీ, అంటే 2023-22 ఆ టయాల్లో వీళ్ళు వైసీపీని వదిలేసేసి మళ్ళీ టీడీపీ గుడికి చేరారు. టీడీపీ గుడికి చేరి వైసీపీని తిట్టడం మొదలుపెట్టారు. టీడీపీలోకి వచ్చామంటున్నారు. అదిగో జగన్ పోతేనే, టీడీపీ అయితేనే దళితులకి, మాలలకి మంచి ఇది జరిగిద్దని చెప్పి 2024 కూటమి ప్రభుత్వం గెలుపుకి, అంటే వైసీపీ దళితుల్ని చాలా నాశనం చేసింది, నాశనం అయిపోయారు, పథకాలు పోయినాయని చెప్పి వాళ్ళు చెప్పుకొచ్చి బాగా డబ్బులు తీసుకొని కూటమి ప్రభుత్వం దగ్గర ఆ డబ్బులతో వ్యాన్లు అన్నీ కొని రాష్ట్రం మొత్తం తిరిగి ఎక్కడే విషయం జరిగినా దానికి వైసీపీయే, అంటే జగన్మోహన్ రెడ్డికి నాయకులకి అంటగట్టి దాన్ని పెద్ద రచ్చరచ్చ చేసి పెంట చేశారు వాస్తవానికి. అంటే సక్సెస్ అయ్యారు వాళ్ళు. టీడీపీ వాళ్ళు ఇచ్చిన డబ్బులకి సమతా సైనిక్ దళ వాళ్ళు సక్సెస్ అయ్యారు. ఈ డబ్బులు అయిపోయిన తర్వాత టీడీపీ గెలిచిన తర్వాత కొంత డబ్బులు వచ్చినాయి. చంద్రబాబు గారు లేకపోతే లోకేష్ గారు ఎవరైనా కానీ కూటమి ప్రభుత్వం కొంత డబ్బు ఇచ్చింది, తలా ఒక కారు కొనుక్కున్నారు. ఈ దిగంబర్ కాంబ్లే అనే వ్యక్తి మంచిగా ఇల్లు మొదలుపెట్టాడు. దాని తర్వాత తెలంగాణలో కూడా ఈ కాంగ్రెస్ ఎమ్మెల్యే వివేక్ గారు ఉన్నారు కదా, వివేక్ గారి దగ్గర చేరి అక్కడ నుంచి కూడా కొంచెం తినటం, కులాన్ని అడ్డం పెట్టుకుని ఇచ్చేయడం స్టార్ట్ చేశాడు. అయితే ఈ క్రమంలో ఈ దిగంబర్ కాంబ్లే ఈ మధ్యలో ఏం చేశాడంటే, ఇతను యూట్యూబ్ ఛానల్స్లో ఇంటర్వ్యూస్ ఇస్తా చాలా మేధాశక్తి, అసలు ఈ భారతదేశంలో ఉన్నటువంటి, లేకపోతే తెలుగు రాష్ట్రాలలో ఉన్నటువంటి దళితుల్లో, అందులో ముఖ్యంగా మాలల్లో దేశ చరిత్ర మొత్తం అతనికే తెలిసినట్టు అంత అవపోసం. అంటే మన పవన్ కళ్యాణ్ గారు అంటారు 2 లక్షల పుస్తకాలు చదివేశానని, ఆ రకంగా ఇతను కూడా ఏదో పెద్ద జ్ఞానవంతుడిలాగా మాటలు చెప్పుకుంటూ ఉంటాడు. ఇప్పుడు నిజంగానే జ్ఞానం ఉంటే తప్పులేదు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, అసలు ఈ దిగంబర్ కాంబ్లే అనే వ్యక్తి గురించి ఇంత సోదంతా ఎందుకు చెప్తానంటే, నేను మొదటి నుంచి ఈ SSD అనేది పెద్ద దండుపల్యం బ్యాచ్ అని చెప్పి నేను మొదటి నుంచి చెప్తా. ఎప్పటి నుంచో నేను చెప్తున్నాను ఈ మాట. వాళ్ళు నమ్మకూడదు, వాళ్ళు దొంగలు, వెధవలు అని నేను ఎప్పటి నుంచో చెప్పుకుంటూ వచ్చా. రీసెంట్గా ఇప్పుడు బయటపడింది ఏంటంటే, ఈ దిగంబర్ కాంబ్లేని అంటే ఈ కులంలో అతన్ని ఒక గొప్ప నాయకుడుగా, ఒక గాడ్ ఫాదర్ లాగా నమ్మి, ఒక స్నేహితుడో లేకపోతే ఉద్యమకారుడో, తోటి కులస్తుడో ఎవరైనా అనుకోండి, ఈ దిగంబర్ కాంబ్లే అనే అతన్ని నమ్మాడు. అతని పేరు నేను చెప్పను. అయితే వాళ్ళకి ఏదో ఇంట్లో సమస్యలు వస్తే, వాళ్ళకి ఒక పాప ఉంటే ఆ పాప కూడా చిన్న వయసే, మైనర్, ఇంట్లో డిస్టర్బ్ అవ్వటం వల్ల ఈ దిగంబర్ కాంబ్లే ఏం చేశాడంటే, నువ్వు నా దగ్గర పంపించు. ఈ దిగంబర్ కాంబ్లే కూడా ఇంతకుముందు మాంక్
ఏంటి బుద్ధిజం తీసుకున్న వాడికిలాగా గుండు కొట్టించుకుని ఉన్నగా కాషాయం కట్టేసుకొని బుద్ధుడిలాగా కొంచెం డ్రామా వేసాడనమాట. నేను పెద్ద జ్ఞానవంతుడిని, బుద్ధుడి తర్వాత నేనే ఈ భారతదేశంలో ఈ సొల్లు మాట అని చెప్పి ఆల్రెడీ ఇతను బుట్టలో పడిపోయి ఉన్నాడు కదా. సో ఇతన్ని నమ్మి అతను ఏం చెప్పాడంటే, కాంబ్లే ఈ అమ్మాయిని నా దగ్గర పంపించు, నేను అమ్మాయికి మెడిటేషన్ నేర్పిస్తాను, యోగా నేర్పిస్తాను, ధ్యానంలోకి ఎలా వెళ్ళాలి ధ్యానం చేపిస్తా, బుద్ధిజాన్ని నేర్పిస్తే ఆ అమ్మాయి మన కంట్రోల్లోకి వస్తుంది, అది ఇదని చెప్తే వీడు వయసుకి మంచి ఎలా ఉంటాడంటే నీటి ఏనుగు సైజు ఉంటాడు. ఈ దిగంబర్ కాంబ్లే ఏనుగులాగా ఉంటాడు. అంటే దిగంబర్ కాంబ్లే కూడా అదే వయసున్న ఒక ఆడపిల్ల ఉంది. సరే దురుద్దేశం ఎందుకు ఉంటుంది అని చెప్పేసి, మనోడే కదా ఇన్ని సంవత్సరాల నుంచో చూస్తున్నాం కదా అని చెప్పేసి పాపం కూతుర్ని ఈ కాంబ్లే గడి ఇంటికి పంపిస్తే, అంటే ఆ పాపని వీడేం చేశాడంటే, వీడికి ఎక్కడో ఒక గుప్త నిధులు ఉన్నాయని తెలిసిందంట. ఆ గుప్త నిధుల్ని కనిపెట్టాలంటే, అది ఎక్కడుంది ఎగ్జాక్ట్ లొకేషన్ తెలియాలంటే వీడికి ఒక ఆడపిల్ల కావాలి. అది ఎందుకనేది మీరు నోటితో నేను చెప్పలేను, కానీ అది అర్థం చేసుకోండి. అందుకోసం కాకుండా నాకు తెలిసి ఆ పిల్ల ఎలా బయటపడిందో కానీ, లేకపోతే ఆ పిల్లని వాడు నరబలి కూడా ఇచ్చేవాడు. ఎందుకంటే నేను అంత కన్ఫామ్గా ఎందుకు చెప్తున్నానంటే, ఈ దిగంబర్ కాంబ్లే అనేవాడు కూడా గతంలో 2-3 దగ్గర, అంటే నాకు పరిచయం ఉన్న 2-3 దగ్గర ఈ విషయం చెప్పాడు. ఒక ఆడపిల్ల కావాలి, నిధులు వస్తాయి, మనకి నిధులు దొరుకుతాయి, ఆ నిధులు బయటకు వస్తే కనుక్కుంటే గనక మన కమ్యూనిటీకి నేను ఎంతైనా పెడతాను, ఎంతైనా చేయొచ్చు, నెక్స్ట్ సీఎం మనమే అవ్వచ్చు అనే రేంజ్లో మాటలు చెప్పాడంట. ఈడేంటి ఇలా మాట్లాడుతున్నాడు, ఈడేదో పెద్ద చదువుకున్నాడు, నేను ప్రొఫెసర్ అంటాడు, పిహెచ్డి అంటాడు, అవి ఇవి అని చెప్పుకుంటాడు, మూఢనమ్మకాలు నమ్మనంటాడు, ఈ సొల్లంతా చెప్తున్నాడు ఏంటని చెప్పి నేను పక్కన పెట్టేశాడు. సరే అక్కడతో అది పక్కన పెడదాం. ఈ పాపని దాదాపు 2 నెలలో 3 నెలలో ఇంట్లో ఉంచి ఈ పిల్లకి రోజు ఒక రకంగా తయారు చేసి, డ్రెస్సింగ్ అనమాట తయారు చేసి, క్షుద్ర పూజలు చేస్తా, నీకు మంత్రం చెప్తాను, ఆ మంత్రంతో నువ్వు జపిస్తూ ఉండు, నువ్వు ధ్యానంలోకి వెళ్తావు, నీకు గుప్త నిధులు ఎక్కడ ఉంటాయో తెలుస్తుంది, అది నువ్వు నాకు చెప్పు అని చెప్పి ఆ పిల్లని ప్రతిరోజు ఇదే టార్చర్. ఈ ఏనుగు ఎదవా ఆ పాప బయటకు వచ్చింది, కొన్ని రోజులు లేట్ అయింది అనమాట. ఆ పాప అంటే వీడేమన్నాడంటే, నువ్వు ఈ విషయం బయట పెడితే గనక మీ నాన్న చంపేస్తానని చెప్పాడంట. అది ఆ పిల్ల మైండ్ లో బాగా పెట్టేసుకుని, చిన్నపిల్లలు కదా, అడిగిలా ఏనుగు వయసు ఉన్నంత వయసు కాదు కదా చిన్న పాప, ఆ విషయాన్ని ఇంట్లో చెప్పలేక ఎలాగా చెప్పాలి ఏంటని తెలియక ఆ పాపే బాగా కుమిలిపోతుంటే, ఆ పాపకి ఓ బ్రదర్ ఉన్నాడు, తమ్ముడు అన్నయ్య, ఆడు చక్కగా ఏమైంది అక్క ఏంటి ఎట్లా ఎందుకుంటున్నావు అని చెప్పి అడిగితే చక్కగా చెప్పేసింది మొత్తం. వాళ్ళ నాన్న చెప్పటం, వాళ్ళ నాన్న వాడికి ఫోన్ చేసి మాట్లాడితే, అరే నువ్వు ఇట్లా చేసేవారా, అసలు నువ్వు మనిషివా పశువా, డామ్ డీమ్ ఎల్ల కొడక అది అని చెప్పి తిట్టినా, వీడు కనీసం నువ్వేం మాట్లాడుతున్నావు, నేను ఎందుకు అలా చేస్తా, నా కూతురు వయసుది, నీ కూతురు అయితే నాకు కూతురు కాదా, నువ్వేదో పొరపాటు పడుతున్నావు, అలా కాదు, మనం మాట్లాడదాం, నేను చెప్తున్నా, నువ్వు ఎక్కువ మాట్లాడమాకలేదు, ఇలా వారించాలి. కోపం రావాలి, మనం చేయని తప్పు గురించి నేను చేస్తాను నిందేస్తుంటే కోపం రావాలి. వీడేంటి, నేను ఢిల్లీ వెళ్తున్నా, వచ్చాక మాట్లాడతా, తొందరపడొద్దు, ఈ మాటలు చెప్పదు. ఇక్కడ మెయిన్ విషయం ఏంటంటే, ఈ కాంబ్లే కంటే కొంతమంది లాయర్లు దిగంబర్ కాంబ్లేని కొంతమంది వెనకేసుకు వస్తున్నారు, సపోర్ట్ చేస్తారు. ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు అంటే, వీడి గురించి మాట్లాడితే కులం పరువు పోద్దా, కులాన్ని అడ్డం పెట్టుకొని కదా వీడు ఎదిగింది, వీడు కులాన్ని అడ్డం పెట్టుకోకపోతే అసలు వీడు ఎవరికైనా తెలుసా, ఎవరికి తెలియదు కదా. ఆ SSD సౌత్ ఇండియా సమతా సైనిక దళం అనేది పెట్టుకొని, ఆ రాజకీయ పార్టీ దగ్గర ఈ రాజకీయ పార్టీ దగ్గర మా కులపోట్లో నీకేపిస్తాం, మా సపోర్ట్ నీకే చూపిస్తాము, వాళ్ళ మీద వ్యతిరేకత తీసుకొస్తాం, నాకు కొంచెం చిల్లరపడండి అని చెప్పి అడుక్కున్న వెదవే కదా వీడితో పాటు ఉన్న చెంచగాళ్ళు. అదే ఎవడో తాగుబోతో లేకపోతే ఒక మూర్ఖుడో ఈ పని చేసుంటే వాడి గురించి ఎవడెంత పట్టించుకోడు, తీసుకెళ్ళి బొక్కలేంటని చెప్పి అంటారు. వీడు చంద్రబాబుతో ఫోటో దిగాడు, లేకపోతే లోకేష్తో ఫోటోలు దిగాడు, పవన్ కళ్యాణ్తో, ఇట్లాంటి వాళ్ళందరితో ఫోటోలు దిగింది. సంఘం వాళ్ళంతా పేరు ప్రఖ్యాతులు గాంచినటువంటి ది గ్రేట్ SSD సౌత్ ఇండియా సమతా సైనిక దళ్ చీఫ్ కదా. మరి అతని గురించి మాట్లాడకపోతే నీ కులానికి నువ్వు తప్పు చేసినోడివే అవుతావు, కానీ వాడిని సపోర్ట్ ఎట్లా చేస్తారా మీరు? సిగ్గుండాలి. అవతల ఆడబిడ్డ కూడా ఆ కులమే, మన కులమే, వీడిని ఎట్లా వదిలేయాలి? కావాలని చేస్తున్నారు, వీడు ఎవ్వడం కావాలని చేస్తాడు, అసలు వాళ్ళకేం అవసరం? ఆ పాప వాళ్ళ నాన్న దగ్గర ఇటు పందుకొక్కు తిన్నాడంట డబ్బులు. అంటే ఖర్చు ఏ మీటింగ్ అయినా సరే, బ్రదర్ ఇది, బ్రదర్ ఆయిల్కి, బ్రదర్ దీనికి, బ్రదర్ దీనికి, మనకు ఆ మీటింగ్ ఉంది, అక్కడికి వెళ్ళాలని చెప్పి పందుకొక్కు తిన్నాడంట. వాడి దగ్గర ఇతనికి ఏం అవసరం ఉంటుంది? ఒక చిన్న పిల్లని రోడ్డుకి ఈడ్చుకోవాలని ఏ తండ్రికి ఉంటుందిరా మీరు సపోర్ట్ చేయడానికి?
నిజంగానే కాంబ్లే గారు తప్పు చేయకపోతే వాడు బయటకు వచ్చి మాట్లాడాలి కదా, స్టేషన్కి వచ్చి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి కదా. అంత పిరికితనం దాక్కుండా ఎందుకు ఇప్పుడాడు? వాడు తప్పే చేయలేదు, వాడు ఎందుకు దాక్కున్నాడు? తన నిజాయితీ పరుడు. మీరు తీసుకురండి పోనీ, ఎవడికి పోనీ ఈడేమన్నా 20 సంవత్సరాల పిల్లోడు, ఆ పిల్ల ఏమన్నా ఇది చేసింది అనుకో, ఆ పిల్ల కావాలని ఈడి మీద చెప్పడానికి సిగ్గు లేకుండా మళ్ళీ వాడికి సపోర్ట్ చేస్తున్నారు. వాడికి వ్యతిరేకంగా మాట్లాడుతున్న వాళ్ళ మీద మళ్ళీ ఈ ఎస్ఎస్డిలో ఉన్నటువంటి పెద్ద దరిద్రమైన బుద్ధి ఏంటంటే, వాళ్ళని ఎవడైనా వ్యతిరేకిస్తే ఫేక్ అకౌంట్లతోనో లేకపోతే ఈ ఎదవలందరూ కూడా వాళ్ళని టార్గెట్ చేసి తిట్టడం. వాళ్ళు చేసే పని. దిగంబర్ కాంబ్లేగాడు నిన్నగా ఈ కాంబ్లేగాడు విషయం బయటకు వచ్చిన తర్వాత ఒకడు పెద్ద నేను పరమ పవిత్రమైన గొర్రెనన్నట్లు పోస్టులు పెడుతున్నాడు కాంబ్లేగాడు విషయంలో. వాడు చేసింది కూడా అదే కదా. కాంబ్లేగాడు వాడు ఇంకా 2 ఉన్నారు, వాళ్ళు కూడా కలిసి కదా చేసింది. ఇవాళ మాకేం తెలియదు అటువంటి శిక్షించ, అసలు వాడితో పాటు మిమ్మల్ని కూడా బొక్కలు వేయాలరా. వాడితో పాటు మిమ్మల్ని కూడా బొక్కలు వేస్తే సగం దరిద్రం వదిలిద్ది. కులాన్ని ఎంత వరకు ఏ రకంగా వాడుకోవాలి ఈ గడిచిన 10 సంవత్సరాలలో ఈ సమతా సైనిక్ దళ వాళ్ళు వాడుకున్నంత దరిద్రంగా ఎవడో వాడుకోలే. ఇంకోడు ఉన్నాడు, ఆడికి ఇళ్ళే హెడ్ మాస్టర్లు. వీళ్ళు మరీ దారుణం. పెంట మీద 10 పైసలు పడినా కానీ దాన్ని కడుక్కోకుండా తీసి నోట్లు వేసేసుకునే రకాలు అనమాట ఈ ఎస్ఎస్డి వాళ్ళు. నేను అందరిని అంటలా, కొంతమంది ఎవడో ఆ సంస్థలో ఉన్న కొంతమంది తెలుసు, నేను అనేవాళ్ళని ఎవరినో. నిజంగా దిగంబర్ కాంబ్లే తప్పు చేయకపోతే ఆ పాప విషయంలో నిర్మల్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎందుకు లొంగిపోలేదు? తప్పు చేయనప్పుడు చట్టాలు ఉన్నాయంటారు కదా. వీడు పెద్ద అంబేద్కర్ భావజాలం, బుద్ధిస్టు, బౌద్ధం తీసుకున్నా నేను, బుద్ధుణ్ణి నమ్ముతాను నేనని చెప్పి ఈ పనికి మాలిన పంది కొండనాయాలుగాడు కాంబ్లేగాడు ఒక నాయకుడు అని చెప్పుకుంటున్నాడు కదా. వాడి మీద ఆరోపణలు వచ్చినప్పుడు నిరూపించుకోవాలి కదా. వాడు సత్యశీరుడు, నిజాయితీపరుడు అని చెప్పేసి వాడు బయటకు వచ్చి మాట్లాడాలి కదా. మాట్లాడుకోకుండా ఎందుకు దాక్కున్నాడు వీడు? వాడు నాయకుడు. అల్లాటప్ప ఆడుకునే రోడ్డు అమ్మట కాగితాలు ఏరుకున్నాడు, రోజుకో పూట ముద్దడుకు తినేవాడు, లేదా చిన్న ఉద్యోగం చేసుకున్నాడు కాదు కదా. ఆడు పెద్ద డిగ్రీ అసలు ఏదంటే అసలు ఆడికి ఎలివేషన్లు ఎట్టిచ్చేవాళ్ళు అంటే అలా ఇచ్చేవాళ్ళు. సరే ఏదైనా కానీ పోలీసు వారు ఎంత త్వరగా అయితే అంత త్వరగా పట్టుకొని బయటికి రాకూడదాడు. కాంబులు అనేవాడు బయటికి రాకూడదు. ఈ కుల సంఘాలు పెట్టుకొని ఈ రకంగా చేసి ఎదవలకి ఈడొక కేస్ స్టడీ అవ్వాలి. వీడు మళ్ళీ సోషల్ మీడియాలో కానీ ఏ మీటింగ్లో కానీ వచ్చి అంబేద్కరిజం గురించి కానీ, అంబేద్కర్ గారు మాట ఎత్తినా కానీ చెప్పు తీసుకొని కొట్టాలి. అంత వేస్ట్ నా కొడుకు వీడు. ఈ కాంబ్లేనే నాకు బూతులు వస్తున్నాయి. ఈ దిగంబర్ గడు పెట్టిన సౌత్ ఇండియా సమతా సైనిక్ దళ సంస్థను నమ్ముకొని అంటే ఫాలో అయ్యే వాళ్ళు చాలా మంది ఉన్నారు. 2 తెలుగు రాష్ట్రాల్లో వేలల్లో ఉన్నారు. అంటే మీరు ఒక ఇంపాక్ట్ ని అయితే కలిగించారు. కానీ ఇవాళ నువ్వు చేసిన పనికి మూఢనమ్మకాలు నమ్మకూడదు, లేకపోతే మత ఆచారాలకి వ్యతిరేకం అని చెప్పిన ఈ దిక్కుమల్ని వెధవ క్షుద్ర పూజల కోసం ఒక పసిపిల్లని బలివ్వడానికి సిద్ధమయ్యాడు వీడు. ఆ పిల్ల అక్కడి నుంచి తప్పించుకోకపోతే ఈ విషయం ఎవడో మాట్లాడతల్లా. అంబేద్కర్ వాది అయ్యుండి క్షుద్ర పూజలు, గుప్త నిధులు ఏంట్రా? వాడి గురించి ముందే తెలిసినా కానీ ఎవడో అంటే తెలుసు ఆ సంస్థలో ఉన్న వాళ్ళకి, ఎవడో మాట్లాడలా. ఈ రోజు మాట్లాడుతున్నారు కొంతమంది వెధవలు. నువ్వు ఆ రోజు చెప్పినా మేము పట్టించుకోలేదు, ఆ రోజు నువ్వు అన్నా కానీ మేము ఏంటో అనుకున్నామని, నువ్వు ఇలా చేస్తావా అలా చేస్తావా అని చెప్పి ఆ రోజే నువ్వు బయట పెట్టుంటే వాడు కింద పైన మూసుకొని ఉండేవాడు కదా. దొంగలు కలిసి ఊళ్ళు పంచుకున్నట్టు దాంట్లో ఉన్న మెయిన్ కొంతమంది ఎవడైతే ఉన్నారో అందరూ అదే బాపుతాయి. అసలు ఎందులో తక్కువ లేరు వాళ్ళు. చూద్దాం ఎన్ని రోజుల్లో ఈ దిగంబర్ గారిని అరెస్ట్ చేసి బొక్కలు వేస్తారో. వీడి నిజాయితీ ఏంటో, వీడికి సపోర్ట్ చేసే వాళ్ళు ఆ నిజాయితీ నిరూపిస్తారు. ఈ క్షుద్ర పూజలు, ఈ గుప్త నిధులు ఇవేతున్నాయో వీటిని కూడా బయటికి తీస్తారు, తవ్విస్తారు. ఆడి చేత తవ్విస్తారు. ఒంట్లో ఉన్న కొవ్వంతా కరిగేదాకా తవ్విస్తారు. 2-3 సంవత్సరాలు సరిపడ కొవ్వు ఉంది ఆడికి తవ్వటానికి, అదంతా కరిగిస్తారు. మట్టానికి పెట్టి లాగేయాలి ఎదవని, పనికి మళ్ళీ ఎదవని. ఎంతమందికి నువ్వు మంచి మంచి మాటలు చెప్తావు కదా స్టేజ్ మీద మైకి పట్టుకొని, ఏమైందా బుద్ధి? దొంగ బుద్ధిని నువ్వు అహింసావాదిలాగా నువ్వు ఎంత డేంజర్ రా నువ్వు. అసలు నీలాంటి వాడు అసలు ఇంతవరకు అసలు మాలలు పెట్టుకున్నటువంటి అసలు మాలల్లో నీలాంటి దుర్మార్గుడు, అందులో ఒక సంఘనాయకుడు ఇప్పటి వరకు ఎవడు లేడురా. ఏదో కక్కుర్తి పడతారు కానీ చిన్న చిన్న సెటిల్మెంట్ల దగ్గర ఏకంగా గుప్త నిధులని పెట్టి క్షుద్ర పూజలు అని చెప్పి చేతబళ్ళు. ఏంట్రా నువ్వు అసలు ఏ దేశం నుంచి వచ్చావురా నువ్వు? అసలు నిజంగా నువ్వు మాలోడివేనా, అంబేద్కరిస్టువేనా? లేకపోతే దీని మంచి వ్యాపారానికి ఆదాయానికి మంచి దీన్ని వాడుకుందామని చెప్పేసి నువ్వు మహారాష్ట్ర నుంచి ఇక్కడికి షిఫ్ట్ అయిన వేరే బ్రీడా? అరే నిన్ను మాత్రం దొరికితే కొడతారా బాబు దిగంబర్ కాంబ్లేని.
నీ ఫ్యామిలీ జీవితం నాశనం, నీ పిల్ల జీవితం అంటే నీ ఫ్యామిలీ మెంబర్స్ జీవితం నాశనం చేసావు. తలకే ఎత్తుకోలేరు, బయటికి రాలేరు వాళ్ళు. నువ్వు మాత్రం అంబేద్కర్ అనే పేరు కానీ అంబేద్కర్ గారి జోలికి వచ్చిన ఊసెత్తినగా నిన్ను కొడతారా నలుగురిలో. ఇది మాత్రం పక్క. వీడిని మాత్రం తొందరగా అరెస్ట్ చేసి తెలంగాణ పోలీసు వారికి చెప్పేది ఏంటంటే, వీడు నాకు తెలిసి ఆంధ్రాలోనే 2-3 చోట్ల ఉండడానికి అవకాశం ఉంది. వాడిని పట్టుకొచ్చి బొక్కలో వేసి మసాలా నూరి కూర వండేయాలన్నమాట అండి. పందిని కోసి వండుతారు సరా, అలా వండేయాలండి. అంత కోపం వస్తుంది. ఎక్కువ మాట్లాడితే ఇంకా బూతులు కూడా వచ్చేస్తాయి వీడి మీద. దండుపల్లి నాకు బాయ్.